హాయ్ డార్లింగ్స్, ఇవాల్టి మన ఈ వీడియో ఏంటంటే మెట్టుగోడ వాటర్ ఫాల్స్ ఎట్ సీతంపేట. ఈ వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్న లొకేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు చూస్తున్నారు ఎంఎస్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ. మెట్టుగోడ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ సీతంపేట పార్క్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను మా బ్రదర్ కలిసి అయితే వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. ఈ వాటర్ ఫాల్స్ గేట్ దగ్గర పెర్ హెడ్ 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. మనతో పాటు తెచ్చుకున్న వెహికల్స్ కి పార్కింగ్ కి 10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. జలపాతం దగ్గరికి వెళ్తున్న కొద్ది ఏదో తెలియని ఫీల్. అయితే ఈ సీతంపేట ఏరియాలో ఉన్న లైక్ నేను మీకు చూపించిన పార్క్, అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్, అలాగే ఈ యొక్క మెట్టుగోడ జలపాతం, ఇవన్నీ ఐటీడీఏకి సంబంధించినవే. ఈ జలపాతం స్టార్టింగ్ పాయింట్ లో ఒక పెద్ద గేట్ ఉంటుంది. గేట్ కి ముందు మనకు ఒక షాప్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి తినడానికి కావాల్సిన ఐటమ్స్ ని కొనవచ్చు. ఈ గేట్ దాటిన వెంటనే చిల్ అవ్వడానికి కొన్ని రకాల థింగ్స్ ని అయితే ఏర్పాటు చేశారు. మేమేమాత్రం లేట్ చేయకుండా జలపాతం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఉన్న వాతావరణం మొత్తం చాలా చల్లగా ఉంది. ఈ జలపాతం ఉన్న కొండను అనుసరించి ఉన్న కొండల పైన వీళ్ళు ఒక పంటను ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. నేను ముందుగా చూసినప్పుడు నార్మల్ గడ్డి మొక్కలు అనుకున్నా, కాకపోతే ఇవి ఈని పొలాలు అంట. అంటే మన ఇంట్లో ఉపయోగించే చీపురు పొలాలు అన్నమాట. అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ చీపురు పొలాలు తెంపితే 500 రూపీస్ ఫైన్ అంట. ఈ జలపాతం క్రింద భాగాన మనకు అక్కడ ఉన్న వ్యూ చూడడానికి, అలాగే కూర్చొని కాసేపు సేద తీరడానికి స్తూపాలు 2 థింగ్స్ లాంటివి నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే అద్భుతమైన కొండలు, సీనరీ కనిపిస్తాయి. అదే విధంగా ఈ ప్లేస్ లో చాలా ప్రేమ పౌరాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇదంతా జలపాతం క్రింద ఈ విధంగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ జలపాతం మీదకి వెళ్తున్న కొలిది చాలా చిక్కులతో కూడుకున్న ప్రమాదాలు వచ్చి పడ్డాయి. ఏంటంటే సాధారణంగా మనం ఏవైనా వాటర్ ఫాల్స్ కి వెళ్ళి ఫారెస్ట్ లోకి, అడ్వెంచరస్ మౌంటైన్ ఇలాంటి థింగ్స్ ని విజిట్ చేయాలనుకున్నప్పుడు సమయంతో పాటు కాలం కూడా సహకరించాలి. అంటే రైనీ సీజన్ లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడం చాలా ప్రమాదకరం. అయితే మీదకి వెళ్తున్న కొలిది చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్న వాతావరణంలో నిండి ఉంది. దానితో పాటు మనం మీదకి వెళ్లే ప్రయాణం మొత్తం ఈ మెట్ల మీద నుంచే వెళ్ళాలి. ఈ మెట్లు మొత్తం నాచుతో కప్పబడి ఉన్నాయి. ఏమాత్రం ఒక్క అడుగు సైడ్ అయినా సరే ఏమవుతామో కూడా మనకు తెలియదు. అంత ప్రమాదకరంగా ఈ సీజన్ లో నాచుతో కప్పబడి ఉంటాయి ఈ మెట్లు. కానీ అదే సమయంలో వాతావరణంలో ఏదో మార్పు, సడన్ గా వర్షం మొదలయ్యింది. మరి ఏమాత్రం కూడా మా ప్రయత్నం విడిచిపెట్టకుండా మీదకి వెళ్ళాం. వావ్, నా కళ్ళ ముందు ఒక అద్భుతం. చూడండి జలపాతం ఏ విధంగా కనిపిస్తుందో. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇంతవరకు ఈ వీడియోని చూసి ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము అలాగా పైన వ్యూని ఎంజాయ్ చేస్తున్న టైంలో వర్షం బాగా ఎక్కువైంది. ఇంకా వీలైనంత వేగంగా క్రిందకు వస్తున్న సమయంలో ఊహించిన మలుపు అయితే మా కళ్ళ ముందు కనిపించింది. అదేంటంటే అదంతా కొండ ప్రాంతం, అడవి ప్రాంతం కాబట్టి కొండపై నుంచి ఆ మెట్ల పైకి ఒక విషపూరితమైన పాము ఒక జంతువును వేటాడి తెచ్చుకొని మెట్ల పైన తింటుంది. మాకేం చేయాలో అర్థం కాలేదు. బీభత్సమైన వర్షం, మా ముందు విషపూరితమైన పాము. ఆ టైంలో ధైర్యంతో ముందుకు వెళ్ళడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఆ సమయంలో ఆ మెట్ల పక్కన ఉన్న రాళ్లను అనుసరించి కిందకి దిగాం. అయితే ఆ పాము చాలా భయంకరంగా ఉంది. మొత్తానికి క్రిందకైతే దిగే. అయితే మేము చేసిన తప్పు ఏమిటంటే ఈ వాటర్ ఫాల్ స్టార్టింగ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేశారు. బట్ మేము దిగేటప్పుడు చూసాం. అవి ఏమిటంటే కొండపైన విషపూరితమైన పాములు, కీటకాలు, జంతువులు ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. అయితే ఈ యొక్క వాటర్ ఫాల్స్ రిసోర్స్ ఏదైతే ఉందో ఈ కొండ కింద ఉన్న విలేజెస్ కి చాలా యూజ్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ కొండ మీద పోడి వ్యవసాయం చేస్తున్నారు. లైక్ వరి పండించడం, ఈను పొలాలు, అరటి చెట్లు, ఇలా చాలా రకాల వ్యవసాయం చేస్తున్నారు. అలాగే ఇక్కడికి చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్, లవర్స్ ఇలా చాలా మంది వచ్చి ఇక్కడే చిల్ అవుతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఇది ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్. ఇక్కడైతే చాలా రకాల షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, మూవీస్ అయితే ఇంకా అంతకన్నా మేకింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో చూడడానికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. అలాగే మీరు ఎంతమంది ఈ యొక్క మెట్టుగోడ వాటర్ ఫాల్స్ కి వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూస్తా ఎంతమంది వెళ్ళారో. మనం విజిట్ చేసిన సీతంపేట ఐటీడీఏ పార్క్, శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్, ఈ మెట్టుగోడ జలపాతం, ఇవన్నీ కూడా శ్రీకాకుళం వాళ్ళకి బాగా తెలిసిన ప్లేసెస్. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఎంఎస్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో సపోర్ట్ చేసిన విధంగా యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నా. సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తా. లవ్ యూ ఆల్.